హాయ్ అండి అందరికీ. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. నాకు ఈరోజే 4000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నా వీడియోస్ కూడా ఇప్పుడిప్పుడే అందరూ చూస్తున్నారు, ఇంకా నచ్చాయని కూడా కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అయితే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వేసి నేను షోల్డర్ జారకుండా అయితే, నేను రౌండ్ నెక్ ఉండాలి, షోల్డర్ జారకుండా అయితే నేను చెప్తున్నాను కదా. అప్పుడు మనము ఈ లైనింగ్ పార్ట్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటామో ఈ మెయిన్ పార్ట్ కూడా అలాగే క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మనం లైనింగ్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకొని ఇది మాత్రం ఇట్లా స్ట్రైటే కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి తేడా అనిపించదు. ఎందుకంటే ఇది కూడా ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది కదా, ఇది కూడా ఇలా స్ట్రైట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి అంత పెద్దగా మనకు కటింగ్లో తేడా అనిపించదు. మళ్ళీ ఇంకా ఫోల్డింగ్స్ కూడా వస్తుంటాయి ఇక్కడ సైడు. సో ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా మీరు చూడండి, గమనించండి. నేను అందుకే చెప్తున్నాను, ఎవరైతే మీరు నా కటింగ్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎలా అయితే మనం క్రాస్ వేసుకొని కటింగ్ చేసుకుంటున్నామో అప్పుడు మనకి క్రాస్ వస్తుంది. కాబట్టి మనము మెయిన్ క్లాత్ కూడా మనం కొంచెం క్రాసే తీసుకోవాలి ఇటు సైడ్కి. అలా అయితే ప్రాబ్లము మనకి బ్లౌజ్ ప్రాబ్లం కాదు. ఇంకా వేసేటప్పుడు కూడా ఇలా నీట్గా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగే ట్రై చేయండి. అప్పుడు మనకు షోల్డర్ జారదు. ఇంకా ఇక్కడ మాత్రం చాలా రౌండ్గా వస్తుంది నెక్. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ చంక కింద కూడా ముడతలు రావండి. ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇలా చంక రాపుకోవాలి. చెస్ట్ మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రము అసలు ఇక్కడ మనం డొప్ప తీయకున్నా, అంటే డౌన్ కటింగ్ చేయకున్నా కానీ చాలా నీట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అయితే రావు. ఇంకా షేప్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి. ఈ పాయింట్ షేప్లో కటింగ్ చేస్తే షేప్ మాత్రం చాలా వస్తుంది. క్రాస్ బెల్ట్ షేప్ కూడా చాలా బాగా వస్తుంది. చెస్ట్ మంచిగా కూర్చుంటుంది ఇందులో. ఒకసారి అయితే ఈ వీడియోని క్లియర్గా చూడండి. నా ముందు వీడియోలలో కూడా నేను చాలా చెప్పాను, అంటే కటింగ్లో చూపించాను. ఈ వీడియోని కూడా మీరు చూసి ఒకవేళ మీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారో అక్కడైతే కరెక్ట్ చేసుకోండి. ఒక సిస్టర్ వచ్చేసి హ్యాండ్స్ పొట్టిగా అవుతున్నాయి అని చెప్పారు. ఈ కటింగ్ చేసినప్పుడు అంత బాగా వస్తుంది, కానీ హ్యాండ్స్ ఒక్కటి ఇట్లా పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. కానీ నేను ఇంతవరకు అయితే నాకు అలాంటి కంప్లైంట్ రాలేదు. ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగానే చేస్తున్నారేమో, బ్యాక్ పార్ట్ మాత్రం ఈ విధంగా చేయకూడదు, స్ట్రైట్గానే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇట్లా చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ కనుక కొంచెం అది హ్యాండ్స్ కనుక కొంచెం షార్ట్ లెంత్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఒక హాఫ్ ఇంచ్, అంటే మీ కటింగ్లో ఎక్కడ పొరపాటు అవుతుందో నాకు తెలియదు, నాకు అంత క్లారిటీగా నాకు అర్థం కావట్లేదు. సో మీకు ఎక్కడైతే ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ అవుతుందో, లేదు నా కటింగ్లో బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి అదే పొరపాటు ఉంది అనుకోండి, ఆ బ్లౌజ్ కటింగే నేను చేసిన కటింగే చేయాలి కానీ ఎలా అని అనుకున్నారనుకోండి, ఒకవేళ ఒక హాఫ్ ఇంచ్ ఎంత అయితే హ్యాండ్స్ మీకు తక్కువ అనిపిస్తున్నాయో అంత మట్టుకు కొంచెం పెంచుకోండి. అందులో అదే తప్పేం లేదు కదండి, కొంచెం పెంచుకోండి. షోల్డర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే అసలు మీకు హ్యాండ్స్ పైకి పోయే ఛాన్సే ఉండదు. షోల్డర్ ఒకవేళ పర్ఫెక్ట్ లేకపోతేనే, మీకు పైకి లాగుతున్నట్టుగా అనిపిస్తేనే మీకు అలాంటి ప్రాబ్లం వస్తుంది. ఒక్కసారి అయితే నేను చెప్పిన పాయింట్ని అయితే మీరు గమనించండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని చూసి నన్ను ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ముందు మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.